ఇక ఇప్పుడు ఈ అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ల్యాబ్ గ్రోన్ డైమండ్స్. ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ ఈజ్ నథింగ్ బట్ మ్యాన్ క్రియేటెడ్, మ్యాన్ కల్టివేటెడ్. సో ఇక్కడ ఏంటంటే ల్యాబొరేటరీలో గ్రో చేస్తారు, అందుకే దాన్ని ల్యాబ్ గ్రోన్ అంటారు. అది సేమ్ ప్రాపర్టీస్ అన్నీ సేమ్ డైమండ్ లాగే ఉంటాయి. హార్డ్నెస్, స్పెసిఫిక్ గ్రావిటీ, రిఫ్రాక్టివ్ ఇండెక్స్, ఆల్ పారామీటర్స్ ఏదైతే న్యాచురల్ డైమండ్కి ఉంటాయో అన్ని డైమండ్స్ ల్యాబ్ గ్రోన్ కూడా ఉంటుంది. దీన్ని సింపుల్గా మీరు ఈ విధంగా అర్థం చేసుకోవచ్చు. టెస్ట్ ట్యూబ్ బేబీని మీరు ఎలా డిఫైన్ చేస్తారు? పూర్తిగా డూప్లికేట్ అనడం లేదు, అంటే మరీ సహజ పద్ధతిలో బేబీ తయారు కాలే. సహజ పద్ధతి అయితే మీకు అందరికి తెలుసు. అయితే ఇక్కడ అండము, స్పర్ము ఇది కలయిక న్యాచురల్గా జరిగే పద్ధతిలో కాకుండా అక్కడ మేల్ నుండి స్పర్ము, ఫీమేల్ నుండి అండమ తీసుకొని ఒక యూట్రస్లో ఉండే సిచ్యువేషన్ను ఒక ల్యాబొరేటరీ ప్రయోగశాలలో క్రియేట్ చేస్తూ అక్కడ దాన్ని ఫలదీకరణం చేసి దాన్ని ఫార్మేషన్ చేసిన తర్వాత ఫామ్ అయిన తర్వాత మళ్ళీ అగైన్ హ్యూమన్ ఫామ్ బాడీలోనే పెట్టి గ్రో చేస్తారు. దీన్ని టెస్ట్ ట్యూబ్ బేబీ అంటారు. అయితే ఈ టెస్ట్ ట్యూబ్ బేబీలో ఉన్న వ్యత్యాసం ఏంటి అంటే అలాంటిది ఇంచుమించు అలాగే చెప్పాలి. ఎందుకంటే ల్యాబ్ గ్రోన్ ఎలా తయారవుతుందంటే ఒక డైమండ్ ఉంటుంది సోర్స్. ఇప్పుడు పెరుగు చేయాలి అంటే, పెరుగు తయారు కావాలంటే పెరుగు తోడు కావాలి. సో అలా తోడు ఉన్నట్టు ఒక డైమండ్ బేసిక్ ఒక ఒరిజినల్ డైమండ్, న్యాచురల్ డైమండే ఉంటుంది. దాన్ని అండ్ ఈ కార్బన్ వేపర్స్, ఈ కార్బన్ కెమికల్స్ ఇవన్నీ పంపించి హై ప్రెషర్, హై టెంపరేచర్ దగ్గర దాన్ని ఒక స్పీడ్తోని భూమిలో అయితే డైమండ్ తయారవడానికి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో అలాంటి పరిస్థితులు ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేయడం వల్ల దాని మీద ఆ కార్బన్ పార్టికల్స్ రొటేషన్లో పంపడం వల్ల మెల్లమెల్ల కొన్ని రోజుల్లో, సమ్ మంత్స్ లోపట్నే, కొన్ని సందర్భాల్లో కొన్ని రోజులు, కొన్ని మంత్స్లో ఆ డైమండ్ను గ్రో చేస్తారు ఆ పరిస్థితులు ఇచ్చి. సో అన్ని పారామీటర్స్ సేమ్ ఉంటాయి. సో కాకపోతే ఇక్కడ ఏంటంటే హీలింగ్ వాల్యూస్ మనం న్యాచురల్ డైమండ్తో కంపేర్ చేస్తే తక్కువ ఉంటాయని చెప్పుకోవాలి. ఎందుకంటే న్యాచురల్ డైమండ్ తయారవ్వడానికి భూమిలో కొన్ని వందల కిలోమీటర్ల లోతులో భూమిలో అండ్ లక్షల సంవత్సరాలు, మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ పడుతుంది. వేల సంవత్సరాలు, మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ డైమండ్ ఫామ్ అవడానికి భూమిలో టైం పడుతుంది. సో ఇప్పుడు మనిషి తయారు చేసే ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ కొన్ని నెలలు పడుతుంది. అంటే ఎంత వ్యత్యాసం ఉంది చూడండి. ఒక న్యాచురల్ డైమండ్ తయారవడానికి ఇంత లాంగెస్ట్ గెస్టేషనల్ పీరియడ్ ఉంటే ల్యాబొరేటరీలో గ్రో చేయడానికి కొన్ని మంత్స్ పడుతుంది. సో ఇక్కడ ఏంటంటే ఇంత డ్యూరేషన్ ఉన్నప్పుడు ఇంత షార్ట్గా తయారు చేసే దాంట్లో లాజికల్గా ఆలోచిస్తే ఆ హీలింగ్ వాల్యూస్ ఉండవు. దీనికి ఒక ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. ఒక మామిడి పండు ఉంది, చెట్టు పైన సహజంగా పరిపక్వం చెందితే దాని మాధుర్యం వేరు. అదే మనం ఒక పచ్చి కాయను తీసుకొని కెమికల్స్ వేసి ఎల్లో కలర్ చేసి కొన్ని గంటల్లో దాన్ని మనం దాన్ని ఫ్రూట్ చేసామనుకోండి, దాంట్లో ఉండే మాధుర్యం వేరు. ఎందుకంటే ఈ విధంగా కూడా మనం అర్థం చేసుకోవచ్చు. సో ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ కెన్ వేర్ ఎనీబడి, దాంట్లో హామ్ ఏం లేదు, బట్ హీలింగ్ వాల్యూస్ తక్కువ ఉంటాయి. అండ్ దాని యొక్క ఆర్నమెంట్గా మీరు ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ వాడవచ్చు. అండ్ ఆస్ట్రాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం న్యాచురల్ డైమండే వాడాలి. సో దానివల్ల చాలా సత్ఫలితాలు ఉంటాయి. మేము ప్రపంచవ్యాప్తంగా డైమండ్స్ అన్నది వీఆర్ స్పెషలైజ్డ్ ఇన్ సాలిటరీ డైమండ్స్ కాబట్టి మా దగ్గర ఆల్ సైజెస్ న్యాచురల్ డైమండ్స్ ఉంటాయి. అండ్ ఈ మధ్య చాలామంది పబ్లిక్ డిమాండ్ మేరకు ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ కూడా చాలామంది అడుగుతున్నారు. కాబట్టి వీఆర్ ఆల్సో స్టార్టెడ్ సప్లయింగ్ ద ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ అండి.